సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ పరిధిలోని ప్రజల ఇంటి పట్టాల సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని అన్నానగర్, రసూల్పూర్, బాపూజీ నగర్ తో పాటు మారేడుపల్లిలో రాజశేఖర్ రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది తరలి రావడంతో ఆ ప్రాంతమంతా గులాబీమయమైంది. ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చి, షాదీ ముబారక్ ఇచ్చి, ఆసరా పింఛన్లు ఇచ్చి ఎట్లయితే మీ అందరికి చేరువయ్యారో అదే విధంగా ఆయన బలపరుస్తూ, నన్ను బలపరుస్తూ మీ ఓటు కారు గుర్తుకే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కారు గుర్తుకే. ఇప్పుడు మా అభ్యర్థి గెలిస్తే కంటోన్మెంట్ తీసేసి మున్సిపాలిటీ కలిపే బాధ్యత కూడా మా సీఎం కేసీఆర్. 30-40 ఏళ్ల సంధి 50 గజాలలో 60 గజాలలో వాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు కంటోన్మెంట్ సర్వే చేసి అది A1 ల్యాండ్ అని, B1 ల్యాండ్ అని, C ల్యాండ్ అని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకు వర్షం పడ్డప్పుడల్లా కుర్చీనా కానీ వాళ్ళని తీయనిస్తలేరు. ఆ ఇళ్లను మిలిటరీ వచ్చి గన్నులు పట్టుకొని భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మా 16 సీట్లు మా గెలుస్తున్నాము. తప్పకుండా ఇక్కడ 16 సీట్లు గెలిస్తే మా సీఎం కేసీఆర్ గారు వీటిని 160 చేసి కేంద్రంలోనే బాగా చేస్తాం. తప్పకుండా మా ఫెడరల్ రూలింగ్ వస్తుంది. కాబట్టి తప్పకుండా కంటోన్మెంట్ సమస్యలు కాదు, మొత్తం సమస్యలను కూడా తీర్చిదిద్దే బాధ్యత మా సీఎం కేసీఆర్. ఒక్క నమ్మకం అంటే కేసీఆర్ మీదనే ఉంది. ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు కేసీఆర్. ఎందుకంటే 4.5 సంవత్సరాలు అభివృద్ధి చేసింది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో వృద్ధా పింఛనని, వికలాంగుల పింఛనని, కళ్యాణ లక్ష్మి అని, రైతు బంధు అని, రైతు బీమా అని, ఇవన్నీ రకరకాల స్కీములు తీసుకొచ్చాడు. మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అభివృద్ధి కనిపిస్తుంది ప్రజలకు.